హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. సెషన్లో మనం కానిస్టేబుల్ ప్రిలిమ్స్ టెస్ట్ 4 క్వాంట్ సొల్యూషన్ డిస్కస్ చేద్దామండి. ఈ ఎగ్జామ్స్ కనుక మీరు ఆన్లైన్లో రాయాలనుకుంటే మీరు ఐరేజ్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ మీరు మాక్ టెస్ట్ సిరీస్ని పర్చేజ్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఇదే ఎగ్జామ్ని మీరు ఆఫ్లైన్లో రాయాలనుకుంటే ఇక్కడున్న 2 నంబర్లకు కాల్ చేస్తే వాళ్ళు మీకు డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇది మనకి క్లాస్ ప్లస్ నుండి బెస్ట్ ఎడ్యుకేటర్ అవార్డు వచ్చిందండి మన ఆన్లైన్ క్లాసెస్కి. క్వశ్చన్ నెంబర్ 21. మీకు క్వశ్చన్ నెంబర్ 20 వరకు ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఉంటాయండి. అవి మీకు సపరేట్ వీడియోలో కవర్ అవుతాయి. ఫైండ్ అవుట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఫార్మ్ కోప్రైమ్ నంబర్స్. ఇచ్చిన వాటిలో పరస్పర సాపేక్ష ప్రధాన సంఖ్యల సమితి ఏది కనుక్కోండి. మీకు కోప్రైమ్స్ మీనింగ్ ఏంటండి? కోప్రైమ్స్ అంటే ఆ 2 నంబర్ల మధ్యలో కామన్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు. ఇక్కడ చూడండి, ఇది మీకు ఆన్సర్ అండి. ఇక్కడ కనుక 21 కనుక చూస్తుంటే 21కి డబల్ ఉంది కదా, 21 × 2 అంటే 42 వస్తుంది. సో దీంట్లో 21 ఉంది, దీంట్లో కూడా మీకు 21 ఉంది. ఇది మీ ఆన్సర్ కాదు. ఇది 43కి ఇది ఇంటూ 3 టైమ్స్ చూడండి. ఇక్కడ 43 × 3 చేస్తే వస్తుందా? సో ఇవి 2 కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దీంట్లో 43 ఉంది, దీంట్లో 43 ఉంది. దీనికి ఇంటూ 3 చేస్తే వస్తుందా? ఇది కూడా మీ ఆన్సర్ కాదు. కోప్రైమ్స్ అంటే రెండింటి మధ్యలో కామన్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు. ఇక్కడ ఇది 21, ఇది 21 × 2 లాగా రాసుకోవచ్చు. అంటే దీంట్లో 21 ఉంది, దీంట్లో 21 ఉంది, ఇక్కడ దీంట్లో 43 ఉంది, దీంట్లో 3 ఉంది. సో ఇవేమి మీకు కోప్రైమ్స్ కావు. క్వశ్చన్ నెంబర్ 22. ద మంత్లీ salaries of P and Q are in the ratio 4:3. If P and Q gets an increase of 10% and 5% of their existing salaries respectively, what will be the new ratio? P మరియు Qల యొక్క నెలవారీ జీతాలు 4:3 నిష్పత్తిలో ఉన్నాయి. P మరియు Q వారి ప్రస్తుత జీతాల్లో వరుసగా 10 మరియు 5% పెంపు పొందితే కొత్త జీతాల నిష్పత్తి ఎంత? సరే, ఇటువంటి క్వశ్చన్స్ని మీరు ఈజీగా చేయొచ్చండి. కానీ నేను ఒకటి చెప్తా చూడండి. ఇక్కడ 10% ఇంక్రీజ్ అయిందండి. అంటే ఇనీషియల్ ఉన్న వాల్యూ కానీ ఇప్పుడు 10% ఇంక్రీజ్ అయిందంటే 110% అయిందా? మీకు 110%లో 11 ఉంది కదా, మీ ఆన్సర్ 11 మల్టిపుల్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుందండి. అంటే మీరు ఒకవేళ చెయ్యకపోయినా కూడా ఇది ఎంత ఉందండి, 10% అనేది ఇంక్రీజ్ అయిందంటే అది 110% అయినట్టు కదా ఇంతకుముందు దానికన్నా. 110% అనేది మీకు 11 మల్టిపుల్ కాబట్టి మీ ఆన్సర్ 11 మల్టిపుల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి. సరే, మనం చూద్దాం. మీకు నెలవారీ జీతాలు 4:3 రేషియోలు ఉన్నాయంటే 400 అవుతుంది, 300 అవుతుంది. 10% పెరిగిందంటే 40 పెరిగినట్టు. ఇక్కడ మీకు 5% పెరిగిందంటే 15 పెరిగినట్టు, అంతేనండి. కొత్త జీతాలు ఎంత అయినాయండి? మీకు 440 అవుతుంది, 315 అవుతుంది. సో మీకు 8 times క్యాన్సల్, 5 8 times క్యాన్సల్ అవుతుంది, 5 6 times, 5 3 times. సో అదే వచ్చిందా? అందుకే అండి, మీకు 10% ఇంక్రీజ్ అయింది అనుకోండి, అది మీకు 110% అవుతుంది. 110 అనేది మీకు ఎంతకు మల్టిపుల్? మీకు 110 అనేది మీకు 11 మల్టిపుల్ కాబట్టి 5% ఇంక్రీజ్ అయిందంటే ఒక వాల్యూ 105% అయినట్ట. 105% కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మీకు 21 × 5 అండి. చూసినారా? సో మీ ఆన్సర్ 21 × 3, 21 మల్టిపుల్ ఉందా? ఇలా కూడా కొన్నిసార్లు గెస్ చేయవచ్చండి మనం. క్వశ్చన్ నెంబర్ 23. K and L can do a work in 15 days and 20 days respectively. They work together for 5 days and leave. Calculate the unfinished portion of the work. K మరియు L ఒక పని వరుసగా 15 మరియు 20 రోజుల్లో చేయగలరు. వారు 5 రోజులు పనిచేసి వెళ్ళిపోతే ఎంత భాగం పని మిగిలిపోయిందో లెక్కించండి. సో 15 20 కదండి KL. టోటల్ వర్క్ వీటి ఎల్సిఎం తీసుకుంటాం కదా. 15కి 20కి ఎల్సిఎం ఎంత అండి? 60. సో ఇది డేసు, ఇది ఎఫిషియన్సీ. K 15 రోజుల్లో 60 యూనిట్ల వర్క్ చేయాలంటే రోజుకు 4 చేయాలి. సో 15 4 60 అవుతుంది. L 20 రోజుల్లో 60 యూనిట్ల వర్క్ చేయాలంటే రోజుకు 3 యూనిట్ల వర్క్ చేయాలి. 20 × 3 60 అవుతుంది. వీరు 5 రోజులు పని చేసినారంట అండి. సో ఒక్కో రోజులో ఇద్దరు కలిపి ఎంత చేస్తారండి? 7 చేస్తారు. 5 రోజుల్లో 7 × 5 35 చేస్తారు. 35 అయిపోయిందంటే మిగిలిన వర్క్ ఎంత అండి? 25. సో 25 వర్క్ మిగిలిపోయింది, టోటల్ వర్క్ ఏమో 60. సో 5 times, 5 12 times. ఇంకా మిగిలిన వర్క్ ఎంత? మీకు 5/12 వరకు మిగిలింది. క్వశ్చన్ నెంబర్ 24. 8 boxes of a fruit were purchased for rupees 9,600. 5 boxes were sold at a profit of 10% and 3 boxes were sold at a loss of 10%. What is the net gain in percentage? ఇక్కడ చూడండి, మీకు 5 పైన 10% లాభం వచ్చిందండి. మిగిలిన 3 పైన ఎంత వచ్చిందండి? 10% లాస్ వచ్చింది కాబట్టి మైనస్ తీసుకుంటున్నాం. ఓవరాల్గా 8 పైన ఎంత అయింది? సో 50 - 20 అంటే ఎంత అండి? 50 - 30 అంటే 20. 20/8 అంటే ఎంత మీకు? 2.5, అంతేనా? సో 2.5% మీకు ప్రాఫిట్ వస్తుంది.
నికర లాభం ఎంత 2.5%. ఒకటి ఇలా చేయొచ్చు. లేదా ఇక్కడ ఇచ్చిన మీ క్వశ్చన్తో ఈ 9,600తో మీకు ఏం సంబంధం ఉండదండి. 9,600 బదులు మీరు 8 బాక్సులు కలిపి మీరు మొత్తం ఎంత తీసుకోవచ్చు, మీరు 8 బాక్సులు కలిపి మీరు 800 కూడా తీసుకోవచ్చు. అంటే 1 బాక్స్ కాస్ట్ ప్రైస్ కనుక మీరు 100 అనుకున్నారనుకోండి, ఇక్కడ 9,600తో మీకు సంబంధం లేదు. దాని బదులు మీరు వేరే ఏ వాల్యూ అయినా అనుకోవచ్చు. 5 బాక్సులు సోల్డ్ ఎట్ అ ప్రాఫిట్ ఆఫ్ 10% అంటే 5 మీద మీకు 50 లాభం వస్తుంది. 3 పైన 10 లాస్ వస్తుందంటే 30 లాస్ వస్తుంది. సో ఓవరాల్గా ఎంత లాభం వచ్చిందండి, 20 లాభం వచ్చింది. దేనిపైన, 8 పైన. సో ఇక్కడ కూడా మీకు 2.5 అవుతుంది. ఓవరాల్గా 800 పైన మీకు 20 లాభం వస్తుంది. సో పర్సంటేజ్ కావాలంటే ఇంటూ 100 అంతే కదా. మీరు 800 రూపాయలు ఖర్చు చేస్తే మీకు 20 లాభం వచ్చింది. పర్సంటేజ్ కావాలంటే ఇంటూ 100 2.5%. మీరు ఎలా చేసినా అంతే వస్తుందండి. క్వశ్చన్ నెంబర్ 25. ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ షుడ్ బి యాడెడ్ టు 1456 so that it is divisible by 654 without leaving a remainder. 4, 5 మరియు 6లచే నిశ్శేషంగా భాగించబడాలంటే 1456కు కూడవలసిన కనీస సంఖ్య ఎంత? 1456 కనుక మీరు ఎంత యాడ్ చేస్తే ఆ నంబర్ మీకు 5, 6, 4చే భాగించబడుతుంది. మీరు 5చే భాగించబడాలంటే ఆ యూనిట్ డిజిట్ ఎంత ఉండాలండి? యూనిట్ డిజిట్ వాల్యూ మీకు 0 ఉండాలి లేదా 5 ఉండాలి, అంతేనా? సింపుల్గా మీరు ఆప్షన్ గెస్ట్ చేస్తే ఇక్కడ 6 ఉందనుకోండి, యూనిట్ డిజిట్ ఏమవుతుందండి? 2 అవుతుంది. ఇక్కడ 1 ఉంది, 1 + 6 యూనిట్ డిజిట్ ఏమవుతుంది? 7 అవుతుంది. సో ఇక్కడ 44 తీసుకున్నారనుకోండి, అప్పుడు యూనిట్ డిజిట్ మీకు 0 అవుతుంది. సో ఇవేవి మీకు ఆన్సర్ కావు. ఎందుకంటే ఒక నంబర్ మీకు 5తో డివైడ్ అవ్వాలంటే దానికి యూనిట్ డిజిట్ మీకు ఎంత ఉండాలి? 5 ఉండాలి లేదా 0 ఉండాలి. ఇవన్నీ కనుక యాడ్ చేస్తే మీకు యూనిట్ డిజిట్ 5 కానీ 0 కానీ రావట్లేదు. ఓన్లీ 44 యాడ్ చేస్తేనే మీకు వస్తుంది. సో డైరెక్ట్గా మీరు 44ని మీరు మార్క్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 26. In a class of 135 students, the number of boys is twice that of girls. 1/6 of the boys and 1/3 of the girls failed in the final examinations. Find percentage of students who passed the examination. ఓకే, మీకు మొత్తం 135 స్ట్రెంత్లో ఏమన్నారండి? ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇస్ ట్వైస్ దట్ ఆఫ్ గర్ల్స్. అంటే గర్ల్స్ కనుక 1 పార్ట్ అయితే బాయ్స్కి గర్ల్స్కి రేషియో ఎంత అన్నారు? గర్ల్స్ 1 అయితే బాయ్స్ 2 అన్నారా? అంటే టోటల్ 3 పార్ట్సా? టోటల్ 3 పార్ట్స్ వాల్యూ మీకు 135 అయింది అనుకోండి. 2 పార్ట్స్ వాల్యూ ఎంత అవ్వాలి? ఇది 90 అవ్వాలి, ఇది 45. చూడండి, టోటల్ చేస్తే 135 వస్తుంది. ఇది మీకు గర్ల్స్, ఇది మీకు బాయ్స్. గర్ల్స్ బాయ్స్కి డబల్ ఉందా? ఓకే, ఇప్పుడు ఏమన్నారండి మీకు? 1/6 of the boys and 1/3 of the girls failed in the final examination. Find the percentage of students who passed the examination. 1/6 ఫెయిల్ అయిపోయినారంటే 90లో 1/6 వాల్యూ ఎంత అండి? 1/6 అంటే 90/6 చేస్తే 15. 15 మంది ఫెయిల్ అయినారు అంటే పాస్ అయిన వాళ్ళు ఎంత? 75 మంది కదా పాస్ అయిన వాళ్ళు. దీంట్లో 1/3 ఫెయిల్ అయినారు, దీంట్లో 1/3 ఎంత? 15. 45లో 15 ఫెయిల్ అయినారే అంటే పాస్ అయిన వాళ్ళు ఎంత? 30. సో పాస్ అయిన వాళ్ళు మొత్తం ఎంత? సో టోటల్ స్టూడెంట్స్ ఎంత? 135. 75 అంటే 105/135 ఇంటూ 100 చేస్తే మీకు ఆన్సర్ వస్తుందండి. రైట్, మీకు 5 2 times, 5 7 times, 5 2 times, 5 1 times. ఇక్కడ మీకు 3 7 times, 3 9 times. అంటే మీకు 7/9 ఇంటూ 100 వచ్చిందండి. మీకు ఫ్రాక్షన్లో 7/9 అంటే ఎంత అండి? 7/9 అంటే మీకు 1/9 వాల్యూ మీకు 11.11 కాబట్టి ఇంటూ 7 చేస్తే మీకు 77.77 మీకు రైట్ ఆన్సర్ అండి. 77.77 అంటే 78 ఉంది ఇక్కడ. ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్. ఇఫ్ P and Q are in the ratio 4:3 and their LCM is 36, then P plus Q is. చూడండి, P and Q మీకు 4:3 రేషియో ఉంది కాబట్టి P plus Q వాల్యూ అనేది మీకు 7 ఇంటూ సంథింగ్ కావాలి. P plus Q వాల్యూ, సో P plus Q వాల్యూ మీకు 7 మల్టిపుల్ కావాలి కాబట్టి మీ 7 మల్టిపుల్ ఎక్కడ ఉందండి? ఆప్షన్ బి ఒకటే ఉంది కదా. ఇవేవి మీకు 7 మల్టిపుల్ కాదు చూడండి. సో డైరెక్ట్గా మీరు 7 మల్టిపుల్ మీరు మార్క్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 28. ద సింపుల్ ఇంట్రెస్ట్ at 10% per annum on a deposit for 2 years is 4,000. If the interest is compounded on an annual basis, how much more will be the amount of interest? ఒక డిపాజిట్ బై సంవత్సరానికి 10% సాధారణ లేదా బారు వడ్డీ చొప్పున 2 సంవత్సరాల కాలానికి 4,000 వస్తుంది. ఇదే కాలంలో వార్షికంగా చక్రవడ్డీని లెక్కిస్తే పెరిగే వడ్డీ ఎంత?
ఇక్కడ మీకు 10% దగ్గర 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందండి? 4000 వస్తుందా? సింపుల్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి 4000 అంటే ఒక సంవత్సరం 2000 రావాలి, ఇంకో సంవత్సరం 2000 రావాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏందండి? ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ రావడం కదా. ఫస్ట్ ఇయర్లో వచ్చిన ఇంట్రెస్ట్ పైన 2000 పైన మళ్ళీ ఒక 10% ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది, అంతేనా? ఆర్ వాల్యూ. సో 2000 పైన 200 ఎంత ఎక్కువ అండి? 200 ఎక్స్ట్రా వస్తుంది అంతే. ఆప్షన్ ఏ. K borrowed rupees P at compound interest of 20% per annum for 2 years. Amount payable was 5280. What was the value of P? K అనే వ్యక్తి 2 సంవత్సరాల పాటు 20% చక్రవడ్డీ వద్ద Pని అప్పుగా తీసుకున్నాడు. చెల్లించాల్సిన వడ్డీ మొత్తం 5280. P యొక్క విలువ ఎంత? ఇక్కడ మీకు ప్రిన్సిపల్ వాల్యూ కనుక్కోమన్నారండి. ఆర్ వాల్యూ మీకు 20% ఇచ్చినారు, రైట్. టైం పీరియడ్ 2 ఇయర్స్ అన్నారు. మీకు సింపుల్ ఇంట్రెస్ట్ అయిందనుకోండి, ఒక సంవత్సరానికి 20%, సెకండ్ ఇయర్కి 20% అంటే మీకు మొత్తం 40% అయ్యేది. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఏమవుతుంది? 40% కన్నా ఎక్కువ వస్తుందా? ఎఫెక్టివ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా మీకు ఇదేనా? సో 20 + 20 + 20 × 20 అంటే 400/100 44 అవుతుంది. సరే, మీవి కొంచెం స్పీడ్గా రావాలండి. మీకు 20% చూడగానే 44% వాల్యూ రావాలి. అంటే మీకు మొత్తం 2 ఇయర్స్లో ఇంట్రెస్ట్ 44% వస్తుందండి ప్రిన్సిపల్ పైన. ఆ 44% వాల్యూవే మీకు 5280 అన్నారు. అప్పుడు ప్రిన్సిపల్ 100% వాల్యూ ఎంత, రైట్? ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మీ ఆన్సర్లో ఇక్కడ ఇది 44 ఉందండి. ఇది 44లో మీకు ఇక్కడ మీకు ఈ 44లో మీకు 0 లేదు కాబట్టి ఇక్కడ ఉన్న 2 zeros ఇక్కడ ఉన్న 2 zeros మీకు అలాగే వస్తాయి. కాబట్టి మీ ఆన్సర్లో ఖచ్చితంగా ఏం రావాలండి? మీకు మీ ఆన్సర్లో ఖచ్చితంగా మీకు 3 zeros రావాలంటే ఈ రెండు మీ ఆన్సర్లు కాదు, ఫస్ట్ పాయింట్. అండ్ ఇక్కడ మీకు 11,000 ఉందండి. 11 మల్టిపుల్ ఉందా? ఇక్కడ మీకు 44 ఉంది. ఇక్కడున్న 11 మల్టిపుల్ ఇక్కడున్న 11 మల్టిపుల్ మీకు మోస్ట్లీ క్యాన్సల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇది కూడా మీ ఆన్సర్ అవ్వదండి. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇది 11 4 టైమ్స్ కాబట్టి 11 4 టైమ్స్ 11 8 టైమ్స్ 0 4 12. సో 120 × 100 అంటే మీకు 12,000 అయిందా? సో మీకు 11 మల్టిపుల్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది క్యాన్సల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మీకు 11 మల్టిపుల్ అయ్యే ఛాన్స్ ఉండదు మీకు మోస్ట్లీ. సో ఆప్షన్ ఏ అనేది మీకు రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 30. అరేంజ్ ద నంబర్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్స్, రైట్. ఫస్ట్ వీటిని మీరు ఇక్కడ 2√11 ఉందా అండి? 2 లోపలికి వెళ్తే ఏమవుతుందండి? 4 అవుతుంది కాబట్టి 4 × 11 అంటే 44. 4 లోపలికి వెళ్తే ఏమవుతుంది? 16 అవుతుంది. సో 16 ముళ్ళ 48. 3 లోపలికి వెళ్తే 9 అవుతుంది. సో 9 × 5 అంటే 45. 5 లోపలికి వెళ్తే 25 అవుతుంది. 25 × 2 అంటే 50. డిసెండింగ్ ఆర్డర్లో రాయాలంటే మీకు ఫస్ట్ వాల్యూ ఇది రావాలంటే అంటే √50 మీకు ఫస్ట్ రావాలి. తర్వాత మీకు √48 రావాలి. √50 అంటే ఇదే వాల్యూ కదండి. అంటే మీకు ఫస్ట్ టర్మ్ ఏది రావాలి? ఇది రావాలి. ఎక్కడుంది? మీకు ఆప్షన్ ఏలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 31. ఏ పర్సన్ పేస్ 8960 per month towards loan repayment, which is 28% of his monthly salary. Calculate his monthly salary. ఒక వ్యక్తి రుణం తిరిగి చెల్లించడం కొరకు ప్రతి నెల 8,960ని చెల్లించాడు. ఇది అతడి నెలవారీ వేతనంలో 28%. అతని నెలవారీ వేతనం ఎంత? చూడండి, శాలరీలో 28% అనేది మీకు 8960 వాల్యూ అని ఇచ్చినారండి. అప్పుడు శాలరీ 100% వాల్యూ ఎంత అని అడిగినారు మీకు, రైట్. ఇది మీకు 7 4 టైమ్స్ అయితే 7 1 టైమ్స్ 1 క్యారీ వస్తుంది మీకు ఇక్కడ. 7 2 టైమ్స్ 14. 7 5 అంటే 7 8 టైమ్స్. సో 4 3 టైమ్స్ 4 2 టైమ్స్ అంటే 32,000 మీకు రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ ఏ. పేపర్ మీకు చాలా ఈజీ పేపర్ ఉందండి ఇది. ద వాల్యూ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఫాల్స్ ఇన్ బిట్వీన్ 3/5 and 7/8. ఈ క్వశ్చన్కి అయితే మీరు ఆన్సర్ చేయడం చాలా ఈజీ అండి. అంటే మీకు 3/5కి 7/8కి మధ్యలో ఉన్న ఫ్రాక్షన్ వాల్యూ అడిగినారండి క్వశ్చన్లో. మీకు ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ కన్వర్జేషన్లో 3/5 అంటే మీనింగ్ ఎంత అండి? 3/5 అంటే 60% కదా. 7/8 అంటే ఎంత? మీకు 1/8 అంటే 12.5% కదా, అంతే కదా. సో 7/8 అంటే ఒక 1/8 తక్కువనా? అంటే 100కి 12.5% తీసేస్తే ఎంత అండి? మీకు 87.5% అవుతుంది. 7/8 అనేది 1 - 7/8 చేస్తే వస్తుంది కదా మీకు, అంతేనా. సో 7 అంటే న్యూమరేటర్లో ఇంకొక 1 ఉంటే 8/8 అంటే మీకు 100 అయ్యేది. అప్పుడు 1 అయ్యేది 100% అయ్యేది, అంతేనా. 7/8 అంటే 1కి 1/8 తక్కువ కాబట్టి 1 అంటే మీకు 100%, 1/8 అంటే 12.5%. సో మొత్తానికి 87.5% వస్తుంది. ఇప్పుడు మీరు ఆప్షన్ని కనుక రఫ్గా చూస్తే 8/9 కదండి. మీకు 1/9 అంటే ఎంత అండి?
మీకు 1/9 అంటే మీకు 11.11 అండి. 1/9 అంటే ఇంటూ 8 చేస్తే 88.88 అవుతుంది. అంటే దీన్ని దాటిపోతుంది మీకు. సో ఇది మీ ఆన్సర్ కాదు. 6/7. 1/7 వాల్యూ ఎంత అండి? మీకు 1/7 వాల్యూ అంటే మీకు 14.28 అండి. 6/7 అంటే ఇది మీకు 1 - 1/7కి ఈక్వల్ కదా 6/7 అంటే. అంటే 100కి ఇంత తక్కువ. అంటే 100కి ఇంత తక్కువ అంటే ఎంత వస్తుందండి మీకు? 85.72 వస్తుందా? చూడండి, దీనికి మధ్యలో ఉందా? సో ఆప్షన్ బి మీకు రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే మీకు పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ కన్వర్జన్స్ కనుక ఈజీగా వస్తే ఈ క్వశ్చన్ని మీరు చాలా ఈజీగా చేయొచ్చండి. (33) 2a/m plus b plus n ఈక్వల్ టు 2 అండ్ a/m మైనస్ b/n. ఇక్కడ మీకు a, bలు ఇక్కడ రావాలండి. ఇక్కడ a, bలు ఇక్కడ ఉన్నాయా? a, bలు ఇక్కడ రావాలి మీకు. 2a/m ప్లస్ b/n ఈక్వల్ టు 2, a/m మైనస్ b/n ఈక్వల్ టు 4 అయింది అనుకోండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a అండ్ b రెస్పెక్టివ్లీ. ఇటువంటి క్వశ్చన్స్ని మీరు ఆప్షన్ హెల్ప్ తీసుకుంటే చాలా బెటర్ అండి, సాల్వ్ చేయకుండా. ఇక్కడ చూడండి, మీకు డినామినేటర్లో బీకి ఎన్ ఉంది కాబట్టి మీకు ఖచ్చితంగా బీ వాల్యూ ఎన్నే కావాలండి. ఎందుకంటే మీరు సాల్వ్ చేస్తే ఇక్కడ 2 వస్తుందంటే బీ ప్లేస్లో మీకు ఖచ్చితంగా ఎన్ రావాలండి. అంటే బీ ప్లేస్లో మీకు ఎం వస్తే సరిపోదు. మీకు ఏ మరియు బీలు వరుసగా అన్నారు కాబట్టి బీ ప్లేస్లో ఎం ఎక్కడ ఉందండి? ఇది ఉందా? ఇది మీ ఆన్సర్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అంటే ఇది 2n మైనస్ 2n ఏదైనా అవ్వచ్చు. ఓకే, సో నేను ఇప్పుడు ఇక్కడ ఏ ప్లేస్లో కనుక నేను 2m తీసుకున్నాను అనుకోండి, బి ప్లేస్లో మైనస్ 2n తీసుకుంటే ఏమొస్తుంది చెప్పండి? m క్యాన్సిల్ అవుతుంది, 2 × 2 4 అవుతుంది, n క్యాన్సిల్ అవుతుంది, 4 - 2 2 సెట్ అవుతుందా? ఇదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ప్లేస్లో మీరు 2m పెట్టుకోండి, బి ప్లేస్లో మీరు మైనస్ 2n పెట్టుకున్నారనుకోండి, n క్యాన్సిల్ అవుతుంది, mm క్యాన్సిల్ అవుతుంది, 2 - -2 అంటే 2 + 2 అంటే 4 సెట్ అయిందా? సెట్ అయింది కాబట్టి మీకు ఆప్షన్ ఏ మార్క్ చేయొచ్చండి మీరు. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 34 to 36. మీ క్వశ్చన్ నెంబర్ 34 to 36 మీకు డిఐ క్వశ్చన్స్ అండి. ఇక్కడ ఏం లేదండి, ఒక ఐటీ కంపెనీ PQRS అనే కాలేజీల నుండి ఒక్కొక్క కాలేజ్ నుండి ఎంత % హైర్ చేసుకున్నారో ఇచ్చినారండి. అంటే మొత్తం 1800 మందిని కనుక తీసుకుంటే కంపెనీ 1 అనేది Pలో 24%, Qలో 32%, Rలో 28%, Sలో 16%. ఈ మొత్తం యాడ్ చేస్తే మీకు 100% అవుతుంది. రైట్, క్వశ్చన్ నెంబర్ 34 చూద్దాం. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హైర్డ్ బై ద కంపెనీ 2 ఫ్రమ్ కాలేజ్ PRS? ఓకే, కంపెనీ 2 PRS నుండి P 27% ఉంది, R 25 ఉంది, ఇది 18 ఉంది. సో 27, 35, 45, 50, 70% అండి. 2400లో 70% వాల్యూ కనుక్కోవాలి మీరు, అంతేనా? 2 zeros క్యాన్సల్. 7 4 28, 7 14 అంటే 1680 మీకు రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ డి. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హైర్డ్ బై కంపెనీ 2 and 3 ఫ్రమ్ కాలేజ్ ఆర్. సో కంపెనీ 2 and 3 కాలేజ్ ఆర్ నుండి ఇక్కడ 25% చూడండి. 2400లో 25% అంటే ఎంత అండి? 1/4 కదా. సో 600 కదా. ఓకే, దీంట్లో 25% అంట. 24% అంటే ఎంత? 750 అనేది ఆఫ్ అవుతుంది. 750కి మళ్ళీ ఆఫ్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి? 700కి ఆఫ్ చేస్తే మీరు 350 వస్తుందండి, 375 కదా. 700 దీంట్లో ఆఫ్ చేస్తే మీకు 750 వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 800 ఉందనుకోండి, 800కి ఆఫ్ చేస్తే 400 రావాలి, కానీ 50 తక్కువ ఉంది కాబట్టి 25 తక్కువ ఉంటుంది, 375. సో 25 400 అవుతుంది, అంటే 225 మీకు రైట్ ఆన్సర్ డిఫరెన్స్ తీసుకుంటే. హౌ మెనీ మోర్ స్టూడెంట్స్ డిడ్ ఆల్ ద 3 కంపెనీస్ టుగెదర్ హైర్ ఫ్రమ్ కాలేజ్ P ఇన్ కంపారిజన్ విత్ కాలేజ్ S? కాలేజీ ఎస్తో పోలిస్తే 3 కంపెనీలు కలిపి కాలేజీ P నుండి ఎంతమంది ఎక్కువ విద్యార్థులను తీసుకున్నాయి? చూడండి, కాలేజ్ ఎస్తో పోలిస్తే కాలేజ్ ఎస్ ఉందా అండి? ఓకే, హౌ మెనీ మోర్ స్టూడెంట్ డిడ్ ఆల్ ద 3 కంపెనీస్ టుగెదర్ హైర్ ఫ్రమ్ కాలేజ్ P? రైట్, కాలేజ్ P నుండి టోటల్ ఎంతమంది తీసుకున్నారు చెప్పండి? 1800లో 24% అండి. 1800లో 24%. క్యాలిక్యులేట్ చేయండి.
తర్వాత కాలేజ్ నెక్స్ట్ నుండి 3 కంపెనీలకు ప్లేస్ అయిన వాళ్ళు తీసుకుంటే సరిపోతుంది. లేదా మీరు ఎక్కడిదక్కడ ఎక్కువ తీసుకున్నా సరిపోతుందండి. ఇక్కడ చూడండి, మీకు కాలేజీ 1లో పి నుండి 24% తీసుకుంటే ఎస్ నుండి 16% తీసుకున్నారు. అంటే దీనికని ఇక్కడ 8% ఎక్కువ తీసుకున్నారా? 8% వాల్యూ ఎంత అండి? 18లో 8% ఎంత అంటే 18 × 8 కావాలి. మీకు 18 × 4 అంటే ఎంత? 72. 72 × 2 ఎంత? 144. అంటే ఎస్ కన్నా పి కంపెనీ 1లో 144 ఎక్కువ తీసుకుందా. ఇక్కడ 18 అయితే ఇక్కడ 27 అంటే 9% ఎక్కువ ఉందా? సో 24 × 9 ఎంత అవ్వాలండి? 24 × 10 అంటే మీకు 240. 240 నుండి మీరు 24 మైనస్ చేయాలి అంటే 216 కదా, ఒక 216 ఎక్స్ట్రా. ఇక్కడ 23 అయితే 32 అండి, అంటే మళ్ళీ 9% ఎక్కువ. 15లో 9 అంటే మీకు 135 అంతే కదండి. 6 4 15 అవుతుంది. ఇక్కడ 4 4 8 1 9 అవుతుంది, 495. సో ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ మీకు. క్వశ్చన్ నెంబర్ 37. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హైర్డ్ బై కంపెనీ 3 ఫ్రమ్ కాలేజ్ పి అండ్ దట్ హైర్డ్ బై కంపెనీ 1 ఫ్రమ్ కాలేజ్ క్యూ? కాలేజీ పి నుండి కంపెనీ 3 ద్వారా తీసుకోబడ్డ విద్యార్థుల సంఖ్య, కాలేజీ క్యూ నుండి కంపెనీ 1 ద్వారా తీసుకోబడ్డ విద్యార్థుల సంఖ్య మధ్య తేడా ఎంత? కాలేజీ పి నుండి 3కి ఎంతమంది తీసుకున్నారు చూడండి. కంపెనీ 3, కాలేజీ పి, రైట్. 32% కదండి. 30% అంటే ఎంత అండి? దీంట్లో 150 అనేది 10% కాబట్టి 450 అండి. 450 అనేది 30%. 2% అనేది 30 కదా. సో 450కి 30 యాడ్ చేస్తే 480. అండ్ క్యూ నుండి కంపెనీ 1 కదా, ఓకే. మళ్ళీ ఇక్కడ కూడా మీకు 32% అండి. 30% ఎంత? 540. 2% అంటే ఎంత? 36. 540కి 36 ఎంత? 576. చూడండి, 480 580 అయ్యి ఉంటే ఈ డిఫరెన్స్ మీకు ఎంత వస్తుంది? డిఫరెన్స్ అంటే మీకు పాజిటివ్ నెగిటివ్ ఎలానే తీసుకోవచ్చండి. 480కి ప్లస్ 100 యాడ్ చేస్తే 580. సో ఒక 4 తక్కువ అంటే 96 డిఫరెన్స్ ఉంది మీకు. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 38. 111 Russian, 407 Chinese and 259 Japanese tourists have assembled at a place. Identical batches containing the same number of persons from each nationality has to be formed without leaving out anybody. Find the total number of persons in each batch. 111 మంది రష్యన్, 407 మంది చైనీయులు, 259 మంది జపాన్ పర్యాటకులు ఒక చోట గుమిగూడారు. ఎవరిని విడిచిపెట్టకుండా ప్రతి జాతీయత నుండి ఒకే సంఖ్యలో ఉన్న వ్యక్తులున్న ఒకేలాంటి బ్యాచ్లను ఏర్పరచండి. ప్రతి బ్యాచ్లో మొత్తం ఎంతమంది ఉన్నారో సంఖ్య కనుక్కోండి. సింపుల్గా మీ ఆన్సర్ హెచ్సిఎఫ్ అని అర్థమవుతుందండి. 111కి, 407కి, 259కి హెచ్సిఎఫ్ మీ ఆన్సర్. మీరు హెచ్సిఎఫ్ ఎల్సిఎంలో ఇటువంటి క్వశ్చన్స్ మీరు చాలా చూస్తారండి. మీకు 111 రష్యన్స్ ఉన్నారు, 407 చైనీస్ ఉన్నారు, 259 జపానీస్ ఉన్నారు కదా. దీంట్లో నుండి మీరు ఏం ఫామ్ చేయాలంటే గ్రూప్స్ ఫామ్ చేయాలి. ప్రతి గ్రూప్లో ఒకటే దేశానికి చెందిన వాళ్ళు ఉండాలి అండ్ సేమ్ నెంబర్ ఉండాలి. అండ్ అందరూ ఏదో ఒక గ్రూప్లో ఉండాలి, ఒక్కరు కూడా మిస్ కావద్దు. అంటే దీని మీనింగ్ ఏంటండి? హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టరే కదా మీకు, రైట్. ఇప్పుడు వీటన్నిటికి హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ చూస్తే 37 అని మీకు అర్థమవుతుందండి. ఎందుకంటే ఇది మీకు 37 × 3గా రాసుకోవచ్చు. అండ్ ఈ 111 అనే నెంబర్ని మీకు 7 డివైడ్ చేయదండి. 7 మీకు డివైడ్ చేయదు. ఇంకోటి ఏంటంటే 111కి ఫ్యాక్టర్ ఎప్పుడు కూడా ఆడ్ నెంబర్ అవ్వాలి. ఇది ఈవెన్ నెంబర్, మీకు ఇది ఈవెన్ నెంబర్. ఈ రెండు మీకు అవ్వవు, రైట్. 111లో మీకు 7 ఉందండి, దీంట్లో మీకు 7 ఉందా అండి? 7 లేదు కదా. సో ఇది కూడా మీ ఆన్సర్ అవ్వదు. సో వీటికి హెల్త్సే మీకు 37 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 39. The speed of car M is twice of the car W. If car M covers 120 kilometers in 2 hours and 30 minutes, what is the speed of car W? కారు M యొక్క వేగం కారు W కంటే రెట్టింపు. కారు M 2 గంటల 30 నిమిషాలు 120 కిలోమీటర్లు ప్రయాణిస్తే కారు W యొక్క వేగం ఎంత? చూడండి, ఇక్కడ ఏమన్నారంటే అండి, కారు M 2 గంటల 30 నిమిషాల్లో 120 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అంటే M స్పీడ్ ఎంత అవ్వాలండి? 120 కిలోమీటర్స్కి 5/2 అవర్స్ పడుతుంది కదా, 2.5 గంటలు అంటే 5/24 అంటే 48 అవుతుంది, 48 కిలోమీటర్. ద స్పీడ్ ఆఫ్ కార్ M ఈస్ ట్వైస్ దట్ ఆఫ్ కార్ W కదా. సో M డబుల్ ఉందంటే డబుల్ ఎంత కావాలండి? అంటే 24 కిలోమీటర్స్ కావాలి. W 24 అయితే ఇది డబుల్ 48 అవుతుంది. మీకు W యొక్క వేగం అడిగినారు, సో 24.
ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే. ఇప్పుడు మీకు ఇది ప్రపోర్షన్ గురించి కదండి. ఈ రెండింటి మల్టిప్లికేషన్ మీకు ఈ రెండింటి మల్టిప్లికేషన్కి ఈక్వల్ అవుతుంది. అంటే 26/21 ఇంటూ 14/13 ఈక్వల్ టు 24/9 ఇంటూ కే అవుతుందండి. సో ఇది 13 2 టైమ్స్ అవుతుంది. 7 3 టైమ్స్, 7 2 టైమ్స్ అవుతుంది మీకు. ఈ 3 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. చూడండి 4 6 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 3 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. అంటే కే ఈక్వల్ ఎంత వచ్చిందండి 1/2 అంతేనా. కే 2 ఉంది, ఇటు ఏం లేదు, అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి, 1 ఉంది. సో ఇటు వస్తే 1/2 అవుతుంది. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 41. A train P 180 meter long passed a pole in 27/4 seconds and also passed two trains Q and R in 9 seconds and 39 seconds respectively. Where train Q running in opposite direction of train P and train R is running in same direction of train P. If length of train Q and R is 240 meter and 210 meter respectively, then in what time train Q will pass train R if both runs in opposite direction? 180 మీటర్ల పొడవు గల పి అనే రైలు 27/4 సెకండ్లలో ఒక స్తంభాన్ని దాటింది. మరియు క్యూ మరియు ఆర్ అను రెండు రైళ్లను వరుసగా 9 సెకండ్లు మరియు 39 సెకండ్లు దాటింది. అయితే క్యూ అనే రైలు పీకు ఎదురెదురు దిశలో నడుస్తుంది మరియు ఆర్ మరియు పి రైళ్లు ఒకే దిశలో నడుస్తున్నాయి. అయితే క్యూ మరియు ఆర్ రైళ్ల పొడవులు వరుసగా 240 మరియు 210 మీటర్లు. రైలు క్యూ మరియు ఆర్లు ఎదురెదురు దిశలో ప్రయాణించిన ఎంత సమయంలో రైలు ఆర్ను దాటుతుంది? ఇక్కడ ఫస్ట్ మీరు క్వశ్చన్ ఏమేమి చేయాలో మీరు ఫస్ట్ స్ప్లిట్ చేసుకోవాలండి. ఇక్కడ క్యూ లెంత్ మీకు 240 అన్నారు, ఆర్ లెంత్ మీకు 210 అన్నారు. ఇప్పుడు ఈ రెండు ట్రైన్లు కనుక ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే ఒకదాన్ని ఒకటి దాటడానికి ఎంత టైం పడుతుంది? మీరు ఫస్ట్ మీకు అడిగిన క్వశ్చన్ ఎంత? 240 + 210. ఇవి రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సింది ఎంత? స్పీడ్ రిలేటివ్ స్పీడ్ ప్లస్ అవుతుంది కాబట్టి మీకు క్యూ స్పీడ్ ప్లస్ ఆర్ స్పీడ్ తెలిసింది అనుకోండి, వాటి రెండింటిని యాడ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఇది కావాలంటే మీకు డేటా ఏమి ఇచ్చినారు? ట్రైన్ పి అనేది 180 మీటర్స్ లెంత్ ఉంది. ఇది పోల్ని దాటడానికి 27/4 మీటర్స్ టైం తీసుకుంటుంది. అంటే ట్రైన్ యొక్క పోల్ని దాటడం అంటే దాని లెంత్ని అదే దాటడం కదా. దీనిని మీరు స్పీడ్ కనుక్కోవచ్చు అండి. స్పీడ్ అంటే ఏంటంటే 180 మీటర్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి 27/4 సెకండ్స్ పడుతుంది. సో డిస్టెన్స్ బై స్పీడ్ 9 3 టైమ్స్ 9 20 టైమ్స్. సో మీకు 80/3 మీటర్ పర్ సెకండ్ అయిందా? ఇది పీ స్పీడ్ అండి, ట్రైన్ పీ స్పీడ్. ఓకే, ట్రైన్ పీ అనేది క్యూని 9 సెకండ్లలో దాటుతుందంట. ఓకే, ట్రైన్ పీ అనేది క్యూని 9 సెకండ్లలో దాటుతుంది. పీ మరియు క్యూలు ఎలా ఉన్నాయంట? వెల్ ట్రైన్ క్యూ ఈ రన్నింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ట్రైన్ పీ. పీ మరియు క్యూలు ఆపోజిట్ డైరెక్షన్లో రన్ అవుతున్నాయి. ట్రైన్ పీ అనేది ట్రైన్ క్యూని దాటాలంటే టోటల్ డిస్టెన్స్ కవర్ ఎంత చేయాలి? 180 కిలోమీటర్ డిస్టెన్స్ ఏమో ట్రైన్ పీ, 180 మీటర్స్ ట్రైన్ పీ లెంత్ ఉంది. క్యూ లెంత్ ఎంత ఉంది మీకు? 240 ఉంది. ఇంత డిస్టెన్స్ని రెండింటి యొక్క స్పీడ్ అండి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి కాబట్టి పీ స్పీడ్ ఏమో మీకు 80/3 ఉంది. క్యూ స్పీడ్ ఏమో మీరు కనుక్కోవాలి, క్యూఎస్ 9 సెకండ్స్లో క్రాస్ చేస్తున్నాయంటే ఇంత క్వశ్చన్ ఇచ్చింది. 240 340 440 అంటే 420 అవుతుంది. అంతేనా? 420/9 ఈక్వల్ టు 80/3 + క్యూఎస్ అనుకోవచ్చా అండి. ఓకే, 3 టైమ్స్ 3 టైమ్స్ 3 1 టైమ్ 140 టైమ్స్. అంతేనా? ఇప్పుడు 80/3 కనుక ఇటు వచ్చింది అనుకోండి, 140 - 80 ఏమవుతుందండి మీకు? 60/3 వస్తుంది. 60/3 అంటే 20 అంటే క్యూఎస్ ఈక్వల్ టు 20 అని అర్థమైందా మీకు? ఓకే, ఇదే పి అనే ట్రైన్ కనుక మీకు ఆర్ అనే ట్రైన్ని క్రాస్ చేయడానికి 39 సెకండ్స్ టైం తీసుకుంటుందంట. మీకు పి అండ్ ఆర్ టైంలు సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయంట. సో పి ట్రైన్ లెంత్ ఎంత అండి? 180 + 210. 180 + 210 ఈ డిస్టెన్స్. అవి రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి కాబట్టి స్పీడ్ ఏమవ్వాలి? మైనస్ అవ్వాలి. అంటే 80/3 మైనస్ ఆర్ఎస్ అవ్వాలి. ఈక్వల్ టు టైం ఎంత తీసుకుంటుంది? 39. ఇది కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇది 390 ఉందా, ఇది 39 ఉందా? సో 39 మీకు 10 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. సో 10 ఈక్వల్ టు 80/3 మైనస్ ఆర్ఎస్. ఆర్ఎస్ ఎటు వస్తే ఏమవుతుందండి మీకు? 10 అటు వెళ్తుందా?
సో 80/3 - 10 అంటే 3 - 10 అంటే ఇక్కడ 30 అవుతుంది, అంటే RS = 50/3 అవుతుంది. అదే వాల్యూస్ ఇక్కడ కనుక మీరు సబ్స్టిట్యూట్ చేసినాను అనుకోండి, 240, 250, 450/20 + 50/3 చేస్తే మీకు ఆన్సర్ వస్తుందండి. ఓకే, 450 × 3 అవుతుంది. సో 3 2 60, 3 × 2 60, 60 + 50 అంటే 110. ఇది క్యాన్సల్. సో మీకు 135/11 అండి. సో 11 1 × 11 అవుతుంది. 11 2 టైమ్స్ ఎంత అవుతుందండి? 110కి 11 1 × 11, 2 క్యారీ వస్తుంది. 11 2 టైమ్స్ 22. సో ఇంకా 3 మిగులుతుంది. 12 3/11. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. మీకు కొంచెం క్యాలిక్యులేట్ ఇవ్వండి, అంతేం లేదు. క్వశ్చన్ నెంబర్ 42. 18 years ago a father was 3 times as old as his son. Now the father is only twice as old as his son. Then the sum of the present ages of son and father. 18 సంవత్సరాల క్రితం తండ్రి వయసు తన కుమారుని వయసుకి 3 రెట్లు. ప్రస్తుతం తండ్రి వయసు తన కుమారుని వయసుకి 2 ప్రస్తుతం తండ్రి మరియు కుమారుని వయసుల మొత్తం ఎంత? ఇక్కడ చూడండి, 18 years బ్యాక్ ఎంత ఉందండి? ఫాదర్కి సన్కి 3:1 రేషియో ఉందా? ప్రజెంట్ 2:1 రేషియో ఉందా? గ్యాప్ ఎంత ఉంది? 18 years ఉంది. ఇక్కడ చూడండి, మీకు ఏజ్ పెరిగితే మీకు పార్ట్స్ పెరగాలి కదండి. అంటే 18 years బ్యాక్ కనుక ఫాదర్కి 3 parts ఉంటే ఇప్పుడు 2 parts అయిందంటే అలా అవ్వద్దు కదా. ఎలా ఉండాలి? మీకు నంబర్ ఆఫ్ పార్ట్స్ పెరగాలి. పెరగలేదు కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ని మనం ఏం చేస్తామంటే, ఈ డిఫరెన్స్ ఎంత ఉంది? 1. ఈ డిఫరెన్స్ ఎంత ఉంది? 2. ఈ డిఫరెన్స్ని దీంతో మల్టిప్లై చేయాలి, అంటే 3 1 అవుతుంది. ఈ డిఫరెన్స్ని దీంతో మల్టిప్లై చేయండి, 2 2 అవుతుంది. ఇక్కడ 1 × 2 అవుతుంది. ఫాదర్ సన్ అంటే 18 years బ్యాక్ కనుక ఫాదర్కి 3 parts ఉంటే ప్రజెంట్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 4 parts ఉన్నాయి, అంటే 1 part పెరిగిందా? 18 years బ్యాక్ సన్కి 1 part ఉంటే ఇప్పుడు సన్కి ఎంత ఉంది? 2 parts ఉంది. ఎంత పెరిగింది? 1 part పెరిగిందా? చూడండి, ఇక్కడ 1 part పెరిగింది, ఇక్కడ 1 part పెరిగింది. అంటే 1 part వాల్యూ మీకు 18 అయితే ప్రజెంట్ వీళ్ళిద్దరు సమ్ ఎంత అండి? 4 + 2 6 వాల్యూ ఎంత? 18 × 54 108. అంటే 18 × 6 అంటే మీకు 108 కదా. ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 43. X and Y enter into a partnership by investing 48,400 and ₹19,800 respectively. After 6 months, a third person Z also joined with them with a certain amount. If the total profit after an year was 16,400 and profit of share of Y was 3,960, then find investment of Z. X మరియు Yలు వరుసగా 48,400 మరియు 19,800 పెట్టుబడులు పెట్టడం ద్వారా భాగస్వామ్యంలోకి ప్రవేశిస్తారు. 6 నెలల తర్వాత Z అనే వ్యక్తి ఒక నిర్దిష్ట పెట్టుబడితో భాగస్వామ్యుడయ్యాను. 1 సంవత్సరం తర్వాత వచ్చిన మొత్తం లాభం 16,400 మరియు లాభంలో Y యొక్క వాటా 3,960 అయిన Z యొక్క పెట్టుబడి కనుగొనము. మనకి పార్ట్నర్షిప్లో ఇది ఒక మంచి క్వశ్చన్ అండి. రైట్, క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. చూడండి, మీకు X, Y, Z ముగ్గురు గురించి ఇచ్చినారా? X ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి? 48,400. Y ఇన్వెస్ట్మెంట్ మీకు 19,800. Z ఇన్వెస్ట్మెంట్ మీకు ఎంతో తెలియదు. Z ఇన్వెస్ట్మెంట్ నేను K అనుకుంటున్నాను. ఓకే, టైమ్స్ చెప్పండి. X మరియు Yలేమో ఇంత ఇన్వెస్ట్మెంట్తో ప్రారంభిస్తారు. 6 నెలల తర్వాత Z వస్తాడు కదా. అంటే X మరియు Yలు వీళ్ళు 12 నెలలు బిజినెస్లో ఉంటే Z మీకు ఫస్ట్ 6 months లేడండి, లాస్ట్ 6 months మాత్రమే ఉన్నాడు. ఇలా జరగడం వల్ల వీళ్ళకి మొత్తం ప్రాఫిట్ కనుక 16,400 వస్తే దాంట్లో 3,960 అనేది 3,960 అనేది మీకు ఎవరిది వచ్చింది? 3,960 అనేది మీకు ఎవరి వాటా వచ్చిందండి? Y వాటా వచ్చింది. సో ఇప్పుడు మీరు సింపుల్గా సాల్వ్ చేయాలంటే మీరు చూడండి ఎట్లా చేయొచ్చు దీన్ని. ఫస్ట్ ఈ రేషియో క్యాన్సిల్ చేయండి. 6 2 times 6 2 times. ఓకే, ఇప్పుడు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే దీనికి డబల్ ఇక్కడ చూడండి, 198కి × 2 చేస్తే ఎంత అండి? 198 × 2 చేస్తే 396 అయిందా? సో 396 పక్కన 2 సున్నాలు ఉన్నాయి, కానీ ఇక్కడ మీకు వచ్చింది ఎంత? 396 పక్కన 1 సున్నా. ఈ వాల్యూకి మీరు 1/10 చేస్తే ఈ వాల్యూ వస్తుందా? సిమిలర్గా మీరు ఈ వాల్యూకి మీరు 1/10 చేసినారనుకోండి, అదే వాల్యూ వస్తుందండి. అంటే 1 సున్నా వెళ్ళిపోతుంది మీకు. అంటే 484 × 2 చేయాలి. 480 × 2 అంటే ఎంత? 48 × 2 అంటే
960. 960కి ఒకటి 8 అంటే 9680. ఓకే, మీకు వైకి ఏమో 3960 ప్రాఫిట్ వస్తే ఎక్స్కి ఏమో ఇంత ప్రాఫిట్ రావాలండి. టోటల్ ప్రాఫిట్లో 16,400లో వైకి ఇంత జడ్కి ఇంత వస్తే, సరే వైకి ఇంత ఎక్స్కి ఇంత వస్తే మిగిలింది ఎవరికి రావాలి? జడ్కే రావాలా? చూడండి, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత? 60 + 80 యాడ్ చేస్తే 140 అంటే 40 అవుతుంది. 1 క్యారీ వస్తుంది. 39 కనుక మీరు ఆ 1 ఇచ్చినారంటే 40 అవుతుంది. 40కి 90 యాడ్ చేస్తే ఎంత మీకు? 136 అవుతుంది. అంతేనా? 136. ఇప్పుడు మీకు మొత్తం 16,400 నుండి దీన్ని మైనస్ చేసినారనుకోండి, 0. 10 - 4 అంటే 6. ఇక్కడ 13 ఉంటుంది. 13 - 6 అంటే 7 ఉంటుంది. ఇక్కడ 5 క్యారీ వెళ్ళిపోయింది కదా, 5 - 1 అంటే 2. అంటే మీకు 2760 ఎవరికి వస్తుందండి? 2760 మీకు జడ్కి వస్తుంది. అంటే ఇక్కడున్న వాల్యూకి మీరు ఇంటూ 1/10 చేస్తే ఈ వాల్యూ వస్తుంది కదా. సింపుల్గా మీరు చాలా రకాలుగా చేయొచ్చండి మ్యాథ్స్ని, మీరు స్టెప్స్ పెంచుకుంటూ. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడున్న వాల్యూని ఇంటూ 1/10 చేస్తే ఇక్కడ వచ్చింది కాబట్టి, ఇక్కడున్న వాల్యూని మీరు ఇంటూ 1/10 చేస్తే ఇది వస్తుందంటే ఇక్కడ మీకు మొత్తం వాల్యూ ఉండాలండి కే ప్లేస్లో. ఇక్కడ 6 అయితే మీకు క్యాన్సిల్ అయిపోయింది కదా. అంటే మీకు కే ప్లేస్లో 27,600 ఉంటే 1/10 చేస్తే 0 క్యాన్సిల్ అయిపోయి ఈ వాల్యూ వస్తుందా? సో మీకు కే వాల్యూ ఎంత అవ్వాలండి? మీకు కే వాల్యూ మీకు ఆప్షన్ బి అవ్వాలి. Question number 44. The average of 120 students in a group is 26.1 years. 35% of the number of students are girls and the rest are boys. If the ratio of the average age of boys and girls is 4:5, then what is the average age of the girls? దీన్ని మీరు రెండు రకాలుగా చేయొచ్చండి. ఫస్ట్ మీరు ఆప్షన్ నుండి చూద్దాం. ద రేషియో ఆఫ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇస్ టు 4:5 కదా. అంటే బాయ్స్ యావరేజ్ ఏజ్ కనుక 4 పార్ట్స్ ఉంటే గర్ల్స్ యావరేజ్ ఏజ్ 5 పార్ట్స్ ఉండాలి. మీకు వాట్ ఈస్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ గర్ల్స్ అన్నారా? సో గర్ల్స్ మీకు 5 పార్ట్స్ ఉండాలి. సో 5 మల్టిపుల్ ఈ రెండింటి ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ మీకు ఇంకొక విషయం తెలవాలండి, ఇక్కడ మీకు 120 స్టూడెంట్స్కి యావరేజ్ ఎంత అన్నారండి? 26.1 అన్నారా? ఓకే, టోటల్ స్టూడెంట్స్కి ఇప్పుడు బాయ్స్ ఇది గర్ల్స్ అండి. బాయ్స్ గర్ల్స్ యావరేజ్ ఏజ్ ఏమో 26.1 అన్నారు. బాయ్స్కి ఏమో యావరేజ్ 4 పార్ట్స్ అయింది అనుకోండి, అంటే 4x అయితే గర్ల్స్ యావరేజ్ ఎంత అవ్వాలి? 5x అవ్వాలి. మీకు ఒక విషయం తెలుసు, మీ యావరేజ్ ఎప్పుడు కూడా మిడిల్లో ఉంటుంది. అంటే ఇది లీస్ట్ వాల్యూ ఇది హైయెస్ట్ వాల్యూ, అంటే లీస్ట్ వాల్యూ కన్నా ఎక్కువ ఉంటుంది, హైయెస్ట్ వాల్యూ కన్నా తక్కువ ఉంటుందా? అంటే మీకు బాయ్స్ యావరేజ్ అనేది 26.1 కన్నా తక్కువ ఉంటుంది, గర్ల్స్ యావరేజ్ అనేది 26.1 కన్నా ఎక్కువ ఉంటుందండి. సో 26.1 కన్నా ఎక్కువ ఉన్న మీకు ఆప్షన్ ఒకటే ఉంది చూడండి, ఆప్షన్ సి మార్క్ చేయొచ్చా? అంటే మీరు క్వశ్చన్ చదువుతున్నప్పుడు టోటల్ యావరేజ్ ఏమో 26.1 ఉందని మీరు చదివినారండి. బాయ్స్ యావరేజ్ 4x ఉంది, గర్ల్స్ యావరేజ్ 5x ఉంది. కాబట్టి గర్ల్స్ యావరేజ్ ఏమో ఎక్కువ ఉంది కాబట్టి దీనికన్నా ఎక్కువ గర్ల్స్ యావరేజ్ ఉండాలి, బాయ్స్ యావరేజ్ ఏమో దీనికన్నా తక్కువ ఉండాలి. సో గర్ల్స్ యావరేజ్ దీనికన్నా ఎక్కువ ఉన్న ఆప్షన్ ఒకటే ఉందా? సో మీరు చూసే మార్క్ చేయొచ్చు కదా, ఇంకేం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో మనం ఇలా చేయొచ్చు. ఒకవేళ మీకు కనుక ఆన్సర్ కావాలనిపించింది అనుకోండి, మీకు బాయ్స్కి గర్ల్స్కి రేషియో ఎలా ఉందండి? 35% మెంబర్స్ కనుక గర్ల్స్ అయ్యారు అనుకోండి, గర్ల్స్ మీకు 35% అయితే మిగిలింది బాయ్సే కావాలి కదా 65%. సో 5 7 టైమ్స్ అయితే 5 ఇది 13 టైమ్స్ కదా. ఓకే, మనకి గర్ల్స్కి బాయ్స్కి రేషియో వచ్చిందండి. బాయ్స్ ఎంత ఉన్నారు? 13 పార్ట్స్ కదా. మీరు అలిగేషన్ అప్లై చేస్తే బాయ్స్ యావరేజ్ 4x ఉంది, గర్ల్స్ యావరేజ్ 5x ఉంది. కాబట్టి బాయ్స్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ 13, గర్ల్స్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ 7 అవ్వాలి. ఇప్పుడు దీని నుండి మీరు ఏం రాయొచ్చండి? ఇక్కడ మీకు 26.1 హైయెస్ట్ వాల్యూ ఉందా? 26.1 మైనస్ 4x చేస్తే దీని మైనస్ ఇది చేస్తే మీకు ఆన్సర్ 7 వస్తుంది, అంతేనా? అండ్ 5x మైనస్ చేసినారు అనుకోండి, 5x మైనస్ 26.1 కనుక చేస్తే మీ ఆన్సర్ 13 రావాలి. ఇదే కదా ఈ వాల్యూ, ఈ వాల్యూ. ఈ రెండింటిని రేషియో తీసుకోండి ఒకసారి. రేషియో తీసుకుంటే మీకు ఆన్సర్ చాలా ఈజీగా వచ్చేస్తుందండి. రేషియో తీసుకుంటే మీరు సాల్వ్ చేసి కనుక చూస్తే ఇది మీకు 13 × 26.1 అవుతుంది, మైనస్ 13 4 ఎంత? 52x అవుతుంది, ఈక్వల్ టు 7 × 5 ఎంత? 35x అవుతుంది, మైనస్ 7 × 26.1 అవుతుంది. ఓకేనా? 52 కనుక ఇటు వస్తే 2 + 5 7 అవుతుంది, 5 + 3 8 అవుతుంది, 87x ఈక్వల్ టు ఇది తెలియదు అనుకోండి, 13 + 7 ఎంత అవుతుందండి? 20 అవుతుంది, 26.1 అవుతుంది. ఓకే, ఇది మీరు అబ్జర్వ్ చేస్తే 87కి ఇది ఇంటూ 3 టైమ్స్ ఉంది చూడండి, 87కి ఇంటూ 3 టైమ్స్ ఉంది, ఇది 3 టైమ్స్ అయ్యి బై 10 అయింది.
చూడండి ఈ 0 క్యాన్సిల్ అయితే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి మీకు 6 వచ్చిందా. ఎక్స్ వాల్యూ 6 వచ్చింది కాబట్టి మీకు 5x వాల్యూ ఎంత అవ్వాలండి 5 × 6 30 అవ్వాలి. సో ఇదంతా చేయొచ్చండి, కానీ మీ కాన్సెప్ట్స్ ఉంటే మీ యావరేజ్ అనేది మిడిల్లో ఉంటుంది కాబట్టి బాయ్స్ యావరేజ్ 4x ఉంది, గర్ల్స్ యావరేజ్ 5x ఉందని తెలుసు. అంటే బాయ్స్ యావరేజ్ గర్ల్స్ యావరేజ్ కన్నా తక్కువ అని. యావరేజ్ మిడిల్లో ఉంటుంది కాబట్టి గర్ల్స్ యావరేజ్ మిడిల్ కన్నా ఎక్కువ ఉండాలి, 26.1 కన్నా ఎక్కువ ఉండాలి. సో మీకు ఒకటే ఆన్సర్ ఉంది. క్వశ్చన్ నెంబర్ 45. ది యావరేజ్ మార్క్స్ ఆఫ్ 16 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఇస్ 76. ది యావరేజ్ మార్క్స్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ దట్ సబ్జెక్ట్స్ ఆర్ 72 and 78 రెస్పెక్టివ్లీ. ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద క్లాసెస్. అలిగేషన్స్ ఈజీగా అప్లై చేయొచ్చు కదండి. యావరేజ్ మార్క్స్ ఆఫ్ ఇది బాయ్స్, ఇది గర్ల్స్ 78 ఉంది. టోటల్ క్లాస్ యావరేజ్ మార్క్స్ ఏమో మీకు 76 ఉంది. 76 - 72 అంటే 4, 78 - 76 అంటే 2. సో 1:2 రేషియోలు ఉండాలి, అంతేనండి. బాయ్స్ 1 పార్ట్స్ అయితే గర్ల్స్ 2 పార్ట్స్ ఉండాలి. అంటే 3 పార్ట్స్ వాల్యూ కనుక మీకు 60 అయితే బాయ్స్ ఎంత అడిగినారండి 1 పార్ట్ వాల్యూ ఎంత 20 అయినా. ఆప్షన్ ఏ రైట్. ఇదండి మీకు టోటల్ 45 క్వశ్చన్స్ కవర్ అయినా మనకి, అంటే 20 to 45 వరకు 25 క్వశ్చన్స్ కవర్ అయినా మనకి క్వాంట్లో.